అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను ఒక హెల్తీ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే స్ప్రౌట్స్ దాల్ ఫ్రై అండి. ఈ వీడియోని మీరు చివరి దాకా చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్లో నేను ఒక హాఫ్ కప్ కందిపప్పు వేసుకుంటున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇది వాష్ చేసిన తర్వాత ఇందులో నేను ఒక 2 కప్స్ స్ప్రౌట్స్ని, మొలకెత్తిన స్ప్రౌట్స్ అండి ఇవి, దీన్ని వేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వాష్ చేసుకున్నాను. దీంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. విజిల్ చల్లారిన తర్వాత ఒకసారి మూత తీసి పప్పును ఒకసారి కలుపుకోండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. అందులో కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా ఆవాలు వేసుకోండి. అది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలని కట్ చేసి పెట్టుకునేవి వేసుకోండి. ఒక 5 వరకు కట్ చేసి పెట్టుకునేవి వేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 మిర్చి కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను. అండ్ 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కొద్దిగా కరివేపాకు వేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటో కట్ చేసి పెట్టుకుంది వేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోండి. దీనికి మూత పెట్టేసి టమాటాని మగ్గనివ్వండి లో ఫ్లేమ్లో. టమాటో మగ్గిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అండ్ సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను దొండుప్పు వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. పప్పు ఇలా బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ హెల్తీ స్ప్రౌట్స్ దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అనేది రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.